క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాల్టి పజిల్లో చిక్కు ప్రశ్న అడిగే ముందుగా చిన్న సామెత ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆ సామెత ఏంటంటే, ఉంటే లిక్కి పోతే కొడవలి. ఉంటే లిక్కి పోతే కొడవలి. లిక్కి అంటే కొడవలిని మనం వాడగా అరిగిపోయి చిన్నదైపోతుంది. అలా చిన్నదైపోయిన దాన్ని లిక్కి అంటారు. అంటే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా, రుజువులు లేకుండా, రాతకోతలు లేకుండా ఒకరి నుంచి ఇంకొకరు అప్పు చేయబదులు తీసుకున్నప్పుడు వచ్చిందన్నమాట. ఇది ఎలా వచ్చింది అంటే, ఒక ఆయన తనకు అవసరమయ్యి లిక్కి అడిగాడంట, అంటే కొడవలిని అడిగాడంట. కానీ కొడవలు లేకపోయేసరికి అతను లిక్కి ఇచ్చాడంట. ఆ లిక్కి తీసుకొని అతను వాడుకొని దాన్ని ఎక్కడో మర్చిపోయాడు, ఎక్కడో పోగొట్టేశాడు. ఇది తెలుసుకున్న ఇచ్చిన వ్యక్తి, తను ఇచ్చింది కొడవలి, నా కొడవలి నాకు తెచ్చివు అన్నాడంట. కానీ నువ్వు కొడవలి కాదు ఇచ్చింది, లిక్కి కదా ఇచ్చింది అంటే, లేదు నేను కొడవలే ఇచ్చాను, నా కొడవలు నాకు తెచ్చివు అని దబాయించి కూర్చున్నాడంట. అంటే ఎటువంటి సాక్ష్యాలు లేవు కదా, అందుకని అక్కడి నుంచి వచ్చిందే ఇది. ఉంటే లిక్కి పోతే కొడవలి. ఉంటే లిక్కి ఇచ్చేస్తాడు, లేదంటే కొడవలు కొనిస్తాడు. అలా వచ్చిందే ఈ ఉంటే లిక్కి పోతే కొడవలి. ఇక ఇవాల్టి పజిల్లోకి వచ్చేస్తే, ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది, ఎప్పుడూ తింటూనే ఉంటుంది. ఎప్పుడూ ఆకలిగా ఉంటుంది, ఎప్పుడూ తింటూనే ఉంటుంది. ఏమిటది? దీని సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దీని జవాబు వచ్చే నా ఎపిసోడ్లో చెప్తాను.